నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా ఏడాది కాలం సమయం ఉంది. అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎట్లాగైనా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని స్టాలిన్ డిఎంకే, ఎన్డీఏ అధికారంలోకి రావాలని చెప్పి ఏఐడిఎంకే, బీజేపీ పార్టీలు, కొత్తగా ఎంటర్ అయిన టీవీకే విజయ్ పార్టీ ఎంట్రీతోనే కూడా ఖచ్చితంగా చైర్ సీట్ సాధించాలి అని టీవీకే విజయ్ది కూడా. అయితే నేను పెడుతున్న సర్వేలన్నీ కూడా ఏదో ఒక ఏజెన్సీ ఇచ్చిందే గుర్తుపెట్టుకోవాలి. నా సర్వే కాదు. నా సర్వే అంతా కూడా 26 జనవరి తర్వాత నా పర్సనల్ సర్వేలు ఉంటాయి. ప్రస్తుతానికి చాలా సర్వేలు వస్తున్నాయి. వచ్చిన సర్వే పేర్లు కూడా పెడుతున్నాను. నా సర్వే అనుకునే కామెంట్స్లో పెడుతున్నారు. ఇంతకుముందు 2-3 సర్వేలు ఇచ్చాను. మళ్ళీ ఒక సర్వే వచ్చింది జూలైకి సంబంధించింది. జూలై 3వ వారంలో చేసిన సర్వే. ఆ సర్వే మనం ఏ సర్వేలు ఇచ్చినా కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ చెప్తాను. ప్రస్తుతానికి ఇది ఇంకొక సర్వే, పోల్ మిత్రా ఏజెన్సీ ఇచ్చిన సర్వే. పోల్ మిత్రా వాళ్ళ లెక్కల ప్రకారం కూడా తమిళనాడు సీఎం ఫేస్ ఎవరైతే బాగుంటుంది ఏంటి అని అడిగారు. టీవీకే పార్టీ టీవీజేకి సంబంధించిన అతనికి 40.8% ఓట్స్ వేస్తున్నారు తమిళనాడు ప్రజలు. ఎంకే స్టాలిన్ డిఎంకే 25.9%, ఈపీఎస్ అన్నా డిఎంకే 18.5%, అన్నామలై బీజేపీ 6.9%, సీమెన్ ఎన్టీకే పార్టీకి 4%, అదర్స్కి 3.9%. ఇంకా బ్రీఫ్గా చెప్తున్నా, మొత్తం లేదు. ఓట్ షేర్స్ కనుక చూసుకుంటే ఇప్పటికిప్పుడు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎంత ఓట్ షేర్ సాధించవచ్చు? పోల్ మిత్రా ఎనాలిసిస్, టీవీకే విజయ్ పార్టీ 36.8% ఓట్ షేరు, అన్నా డిఎంకే ప్లస్ 28.9% ఓట్ షేరు, డిఎంకే 26.1 ఓట్ షేరు, ఎన్టీకే 4.1, అదర్స్ 4.1. సీటు ప్రొజెక్షన్ ఎలా ఉండొచ్చు ఈ ఓట్ షేర్ మీద? తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు? టీవీకే విజయ్ పార్టీ 108 నుంచి 123 స్థానాలు గెలుచుకోవచ్చు. అన్నా డిఎంకే కూటమి 52 నుంచి 62 స్థానాలు, డిఎంకే 43 నుంచి 55, ఎన్టీకే అదర్స్ 5 నుంచి 10. సో ఇక్కడ మనం పోల్ మిత్రా వాళ్ళు ఇచ్చారు, ఓటు వైబ్స్ ఇచ్చారు, ఇంకా చాలామంది ఇచ్చారు, 10-12 సర్వేలు. కామన్ ఫ్యాక్టర్ కనబడుతున్నది ఏంటంటే డిఎంకే డిక్లైన్ అవుతూ వస్తుంది. స్టాలిన్ అయితే ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు. డిఎంకే తమిళనాడులో ఓడిపోతుంది. కానీ గెలిచేది ఎవరు? అన్నా డిఎంకే కూటమా, టీవీకేనా? ఇది రాబోయే రోజుల్లో చూడాలి. ఇక్కడ సర్వేల్లో టీవీకే విజయ్ గ్రాఫ్ కూడా మెజారిటీ ఇప్పటికీ లీడింగ్లో ఉన్నప్పటికీ ఆ గ్రాఫ్ తగ్గుతోంది. మరి ఆ గ్రాఫ్ని మళ్ళీ ఆగస్టు నుంచి ముందుకెళ్తుందా ఆ పార్టీ, లేదు అన్నా డిఎంకే అందిపుచ్చుకుంటుందా? ఇవన్నీ కూడా మనం కొన్ని నెలలు వేచి చూస్తే తప్ప క్లియర్ పిక్చర్ రాదు. ప్రస్తుతానికైతే మాత్రం తమిళనాడులో మ్యాక్సిమం 85 నుంచి 90% సర్వేస్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో అనూహ్యంగా టీవీకే విజయ్ వైపే ఓటర్స్ మొగ్గు చూపుతున్నారు. ఏ సెక్టర్ తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, పురుషులు తీసుకున్నా, యూత్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా, రైతుల్ని తీసుకున్నా, లేదు వ్యాపారస్తులు చూసినా కూడా, ఏ సెక్టర్స్ తీసుకున్నా ఎందుకో వాళ్ళలో టీవీకే విజయ్కే ఈసారి ఓటేయాలన్నది జూలైలో చేసిన పోల్ మిత్ర దీని సర్వే ప్రకారం తెలుస్తుంది. థ్యాంక్ యూ.